2025 విశ్వావసునామ సంవత్సరం. హిందూ సంవత్సరాల్లో ఇది 39వది. విశ్వావసు ఎవరు అంటే, విశ్వావసు 6000 గంధర్వులలో ఒక గంధర్వుడు. గంధర్వులు మంచి గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు మరియు మంచి సౌందర్యవంతులు. అప్సరసలతో సహగమనం చేస్తూ ఉంటారు. విశ్వావసు తన తపస్సుతో బ్రహ్మదేవుని నుంచి అమరత్వం సిద్ధించుకున్నాడు. ఆ తర్వాత అతను అహంకారంతో ఇంద్రుడి మీద దాడి చేసి ఇంద్రుడి క్రోధానికి గురైనాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వావసుని చేతులని తొడలని శరీరంతో తోసివేశాడు. దానితో విశ్వావసుడు చేతులు తొడలు లేని వికృత రూపం పొందాడు. తన తప్పు తెలుసుకున్న విశ్వాసుడు ఇంద్రుడిని వేడుకున్నాడు. ఇంద్రుడు కరుణించి తనకి 2 పొడవైన చేతులతో పాటు పొట్టపై భుజించుటకు వీలుగా ఒక నోటిని ఇచ్చాడు. అలా విశ్వాసుడు కబంధుడై అరణ్యంలో జీవించాడు. అతని యొక్క భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మునులను భయపడుతూ వచ్చాడు. ఇలా చేస్తుండగా ఒకసారి స్థూలశిరుడనే మహాముని తటస్థపడి, నీకీ రూపమే శాశ్వతంగా ఉండిపోవుగాక అని శపించాడు. అప్పుడు కబంధుడు మునికి క్షమాపణ చెప్పుకొని శాప విముక్తి ఎలా అని అడిగాడు. ఎప్పుడు రాముడు అడవికి వచ్చి నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం వస్తుంది అని ముని చెప్పి వెళ్ళిపోయారు. విశ్వాసుడి శాప విమోచనం ఎలా జరిగిందో చూద్దాం. శ్రీరాముడు లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదురయ్యాడు. అతనికి తల, మెడ, కాళ్ళు లేవు. ఉదరం అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పెద్ద నోరుంది. ఊరవల ప్రదేశంలో 2 ఉగ్ర నేత్రాలున్నాయి. అతని బాహువులు మాత్రం 8 యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పెట్లో బిగించాడు. దీనినే కబంధహస్తం అని అంటారు. భయంకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతూ ఉండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడమ చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నేలకు ఒరిగాడు. తనని గాయపరిచింది రాముడు అని తెలుసుకొని కబంధుడు ఎంతో సంతోషించాడు. కబంధుడు తన వృత్తాంతం తెలిపి తనకి అంత్యక్రియలు నిర్వహించమని శ్రీరాముని కోరగా రాముడు అతని కోరిక మేర అలాగే చేస్తాడు. కబంధుడు తన పూర్వ గంధర్వ రూపం సంతరించుకుంటాడు. ఆ విశ్వావసునామమే హిందూ సంవత్సరాల్లో ఒకటి. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్కు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే 2 లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయల మధ్య సంయుతం యుగం కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతుంటారు. అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడి ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది పండుగ వేళ శిశిర ఋతువుకు వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుదాం. ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి, కోయిల రాగాలు వినిపిస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు. ఈ పవిత్రమైన రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. 6 రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగువారందరికీ ఎంతో ప్రత్యేకం. తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు అనే 6 రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి చెడుల గురించి వివరిస్తుంది. ఈ పచ్చడిలో చెరుకు, అరటిపండ్లు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటి వాటిని తప్పనిసరిగా వాడతారు. అదేవిధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణం, గోపూజ, ఏరువాక ఆచారాలను పాటిస్తారు. ఈ ఉగాది రోజున గతం తాలూకు చేదునంతా వదిలేసి ఇకపై కొత్త జీవితాన్ని కొత్తగా అందరూ ఆరంభించాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి వారు అనుకున్న పనులు సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కానీ జీవితంలో ఎదురయ్యే ప్రతీదీ కూడా మన మంచికే అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే జీవితంలో ఎప్పుడూ కూడా బాధపడే అవసరం రాకుండా మనకి మనమే ప్రోత్సాహం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. సర్వేజన సుఖినో భవంతు.